హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో ఇప్పటికీ ఉన్న జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ గారు లీడర్లో నటించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బెంగళూరులో ఐటీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. నైట్ టైంలో అందరూ కలిసి చిల్ అవ్వడానికి ఒక బేకరీకి వెళ్తారు. బేకరీ నుంచి వచ్చిన తర్వాత బేకరీలోనే ఫోన్ మర్చిపోతుంది. తిరిగి ఒంటరిగా తీసుకెళ్లడానికి వెళ్తే అక్కడ ఒక అతను ఆమెని రేప్ చేస్తాడు. చివరికి హీరోయిన్ కి న్యాయం దొరికిందా లేదా, ఈ ప్రాసెస్ లో హీరోయిన్ మీద పడిన నిందలేంటి, హీరోయిన్ అబద్ధం చెప్తుంది, తనని ఎవరు రేప్ చేయలేదని ఎందుకు అన్నాడు, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. చాలా ట్విస్టులు కూడా ఉంటాయి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇతనే మన మూవీలో హీరో. ఇతని పేరు డేవిడ్. చాలా గొప్ప లాయర్. న్యాయం వైపు మాత్రమే నిలబడతాడు. లంచంతో ఎన్ని ఎవ్వరూ కొనలేరు. తప్పు చేసిన వాడు ఎంత పెద్ద అధికారంలో ఉన్నా, ఎంత డబ్బున్నా కూడా న్యాయం వైపు మాత్రమే నిలబడగలిగిన డేవిడ్ ని ఒకతను ఒక ఘోరమైన తప్పు చేసి కోర్టులో అతన్ని కాపాడమని డేవిడ్ని అడిగితే డేవిడ్ మాత్రం ఎందుకు ఒప్పుకుంటాడు? న్యాయం వైపు మాత్రమే నిలబడతాడు. ప్రాక్టీస్ ఒక చర్చ్ ఫాదర్. అతను ఒక అమ్మాయితో మిస్బిహేవింగ్ చేసి ఆ అమ్మాయిని నాశనం చేసుంటాడు. అంటే మీన్స్ పాడు చేస్తుంటాడు. ఇప్పుడు అతని చుట్టూ అతనికి సపోర్టెడ్గా ఎంతమంది వచ్చినా డేవిడ్ మాత్రం అతని మీద కేసేసి అతనికి అగైనెస్ట్గా పోరాటం చేస్తూ ఉంటాడు కోర్టులో. ఈవెన్ ప్రజలు కూడా ఏం నమ్ముతారంటే, ప్రాక్టీస్ది ఏ తప్పు లేదు, కావాలనే డేవిడ్ ఈ కేసులో ప్రాక్టీస్ని ఇరికిస్తున్నాడని, డేవిడ్ ఈ కేసుని కోర్టులో వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ టీవీలో నిరాహార దీక్షలు చేస్తారు. ప్రజలందరూ ఎగబడి వస్తున్నారు డేవిడ్ మీద కోప్పడి. కోర్టులో ఈ కేసు హియరింగ్ కి డేవిడ్ వస్తూ ఉంటే కోర్టు బయట సామాన్య ప్రజలు కూడా ప్రాక్టీస్కి సపోర్టెడ్గా చర్చ్ ఫాదర్కి నినాదాలు చేస్తూ అతన్ని ఎదుర్కొంటూ ఉంటే ఈవెన్ పోలీసుల వల్ల కూడా వాళ్ళని ఆపడానికి అవ్వట్లేదు. ఎలాగైనా డేవిడ్ని కలవాలని అందులో ఒక పెద్దాయన కష్టపడి అతని కూతుర్ని ఎవరో రేప్ చేశారు, తనకి తగిన న్యాయం కోసం డేవిడ్ని కలవడానికి వస్తే ఆ రోజు ప్రజల్లో నినాదాలు చేస్తూ అతను ఇరుక్కుపోవడం వల్ల తొక్కిసలాట్లో ఒక కానిస్టేబుల్ వల్ల ఆ పెద్దాయన చనిపోతాడు. అతను ప్రాణాలు వదిలేయడంతో ఈ కేసు ఇంకా వైరల్ అయిపోతుంది. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఆ పెద్దాయన చనిపోయిన విషయం తెలుస్తుంది. అప్పటికే అతను స్పృహ తప్పి పడిపోయాడేమో అని అనుకుంటారు. టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ఆ పెద్దాయన చనిపోవడానికి కారణం డేవిడ్ కోసం డేవిడ్కి అగైనెస్ట్ గా ఒక తప్పుడు కేసును వాదిస్తున్నందుకు సామాన్య ప్రజలు ఎదుర్కొంటూ ఉంటే ఆ తొక్కిసలాట్లో ఆ పెద్దాయన చనిపోయాడు. ఇప్పటికైనా కోర్టు ఈ కేసుని రిటర్న్ తీసుకోవాలి, కొట్టేయాలి అని మొత్తం ప్రజలు డిమాండ్ చేస్తారు. ఆ పెద్దాయన కూతురే మూవీలో మన హీరోయిన్ అయినటువంటి జానకి వాళ్ళ నాన్నగారి కోసం పోలీస్ స్టేషన్కి వస్తుంది విచారణ కోసం. స్టేషన్కి రాగానే టీవీలో ఆ పెద్దాయన చనిపోయిన వార్త విని చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎంత ఏడుస్తుందంటే నేను ఇంక మాటల్లో చెప్పలేను. స్పృహ తప్పి కింద పడిపోతుంది ఈ షాక్ ని తట్టుకోలేక. జానకి కింద పడిపోయిన తర్వాత పోలీసులే హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళకి తెలిసి వచ్చే నిజం ఏంటంటే జానకి ఒంట్లో గాయాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏం తెలుస్తుందంటే, జానకిని బలవంతంగా ఫిజికల్ అబ్యూస్ చేశారని. అది కూడా 2 రోజుల కంటే క్రితమే. 2 రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. ఇప్పుడేమో వాళ్ళ నాన్న చనిపోయారు. ఈ విషయం తెలిసి తను తట్టుకోలేక ఇలా స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ అమ్మాయికి ఎలాగైనా మీరే న్యాయం చేయండి అని పోలీసులతో చెప్తారు డాక్టర్స్. ఆ తర్వాత ఎవరైతే తొక్కిసలాట్లో జానకి వాళ్ళ నాన్నని ఒక కానిస్టేబుల్ కిందకి తోయడంతో అతను చనిపోయి ఉంటాడు కదా, ఇప్పుడు ఆ కానిస్టేబుల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి, నువ్వు ఎంత పని చేసావో తెలుసా, నీ వల్ల ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, నిన్ను డిపార్ట్మెంట్ నుంచినే సస్పెండ్ చేస్తున్నామని చెప్తే జాబ్ పోయిందనే విషయం పక్కన పెడితే నా వల్ల అనవసరంగా ఒక పెద్ద చనిపోయాడనే గిల్ట్ అతనిలో అలాగే ఉంటుంది. ఇంకోవైపు హీరో లాయర్ డేవిడ్ ఒక సెన్సిటివ్ కేసుని టేకప్ చేసింటాడు కదా, ఫ్రాన్సిస్ అనే చర్చ్ ఫాదర్ ఒక మైనర్ అమ్మాయితో ఫిజికల్ అబ్యూస్ చేశాడని. ఆ కేసుని ఇప్పుడు వాదించడం కుదరదు. అందరూ జానకి గురించి డిస్కస్ చేస్తున్నారు. జానకి ఎలాగైనా న్యాయం చేయాలి,
తనని ఎవరు అలా చేశారో జానకి కూడా తెలియదు. మొత్తం ఫోకస్ ఈ కేసు మీదకి వచ్చేస్తుంది. జానకిని పోలీసులు చెప్పు అసలు ఏం జరిగింది ఆ రోజునే జానకిని అడిగితే, నేను ఒక కోయంబత్తూర్ కాలేజ్లో నేను చదువుకున్నాను, నా ఫ్రెండ్స్తో పాటు ఇప్పుడు వచ్చి బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఏం జరిగిందంటేనే ఆ రోజు జరిగిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే జానకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వీళ్ళు ముగ్గురు కలిసి కోయంబత్తూర్ కాలేజ్లో చదివి ఇప్పుడు బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. సిటీలోకి వచ్చిన వెంటనే బెంగళూరు కల్చర్కి అలవాటు పడి నైట్ టైమ్స్లో పార్టీస్కి పబ్స్కి వెళ్ళడం, అందరితో కలిసి ఫ్రెండ్లీగా ఉండడం, ఇలా మొత్తం అడాప్ట్ చేసుకుంటారు అన్నిటినీ. అయితే జానకి వాళ్ళ కంపెనీలోని టిఎల్ వెంకట్తో రిలేషన్షిప్లో ఉంటుంది. మొదట వీళ్ళ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయినా ఇప్పుడు లవ్ వరకు వచ్చి ఉంటుంది. ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా వీకెండ్ అయితే పార్టీలు పబ్బులు అంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు జానకి వాళ్ళ సొంతూరులో జాతర జరుగుతుందని జానకి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఊరికి వస్తారు. ఊరికి వచ్చి నైట్ టైం ఒక 9 o'clock అయి ఉంటుంది. ఆ టైంలో బేకరీ దగ్గరికి వెళ్తారు జ్యూసెస్ కోసం. జ్యూస్లో షుగర్ లేకపోవడంతో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అక్కడ ఉండే టోనీ థామస్ అనే వర్కర్స్ జ్యూస్ని జానకి తాగుతున్న జ్యూస్ని తీసుకొని టేస్ట్ చేసి అన్నీ బాగానే ఉంది, షుగర్ అంతా కరెక్ట్గానే ఉందని జానకిని కింద నుంచి పైకి చూసి వల్గర్గా మాట్లాడతాడు, కమెంట్ చేస్తాడు. దాంతో జానకి ఫుల్ అప్సెట్ అయిపోయి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి పదండి ఇక్కడ నుంచి వెళ్దాం అని వాళ్ళతో అంటే అక్కడే బయట నుంచి ఒక ఇద్దరు జానకిని వాళ్ళ ఫ్రెండ్స్ని అదోలా చూస్తుంటారు. వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉండడం సేఫ్ కాదని జానకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తారు. ఇదే జరిగిందని, ఇంతవరకు జరిగిందంతా జానకి పోలీసులతో చెప్తారు. పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకొని టోనీ థామస్ వీళ్ళ మీద మిస్బిహేవ్ చేసినారు కదా, వల్గర్గా మాట్లాడింటాడు, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లోకి పెట్టి బాగా కొడతారు. వాళ్ళు ఏదైనా చెప్తారేమో అని. కానీ వాళ్ళు, మేము వల్గర్గా మాట్లాడింది నిజమే, కానీ మేము ఇలాంటి పని చేయలేదు, మేము ఒక 10 o'clock అలాగా షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాము, మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి రాలేదు సార్, మేము అలా మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయిందని చెప్తారు. అదే టైంలోనే జానకి వచ్చి పోలీసులతో ఇంకొక భయంకరమైన నిజం చెప్తుంది. ఈ విషయం తెలియగానే పోలీసులు కూడా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఫ్రెండ్స్ అందరూ బేకరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతారు. జానకిని వదిలిపెట్టి అక్కడే. జానకి నేను మా ఇంటికి వెళ్తానని చెప్తుంది. అప్పుడు చూస్తే ఫోన్ ఉండదు తన దగ్గర. ఫోన్ బేకరీలోనే మర్చిపోయానని తిరిగి బేకరీ దగ్గరికి వెళ్తుంది. తిరిగి జానకి బేకరీ దగ్గరికి వెళ్లేలోపే బేకరీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. కొద్దిగా మాత్రమే గ్యాప్ ఉంటుంది డోర్ దగ్గర. లోపలికి కొంచెం భయంతోనే జానకి ఎంటర్ అవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత టేబుల్ మీద జానకి ఫోన్ కనిపించడంతో ఫోన్ తీసుకెళ్ళడానికి వెళ్తే సరిగ్గా అప్పుడే వెనకాల నుంచి గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి కర్చీప్తో జానకి మొహాన్ని కప్పి జానకి స్ప్రో కోల్పోయిన తర్వాత జానకి మీద అత్యాచారం చేసి తిరిగి బేకరీ నుంచి కొంత దూరంలో బయట వదిలేసి వెళ్ళిపోతాడు. జానకి తనకి స్పృహ రాగానే ఒంటి మీద గాయాలని చూసి తన మీద అత్యాచారం జరిగిందని బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాలో ఎవరితో చెప్పాలో కూడా తెలియక వాళ్ళ నాన్నగారు పోలీసులతో మాట్లాడాలని ముందుగా అనుకొని బయలుదేరిన లాయర్ డేవిడ్ గురించి తెలుసుకొని మొదటగా మనం లాయర్ని కలుద్దామని డేవిడ్ని కలవడానికి వచ్చింటాడు. ఈ గ్యాప్లోనే తొక్కిస్లాట వల్ల చనిపోతాడు. వాళ్ళ నాన్నగారిని వెతుకుంటూ స్టేషన్కి వచ్చిన జానకికి అతను చనిపోయిన విషయం తెలుస్తుంది. ఆ తర్వాత జానకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బేకరీని వెళ్ళి చెక్ చేశారు, ఏదైనా అనుమానాస్పదంగా దొరుకుతుందా అని. కర్చీప్ దొరుకుతుంది. కర్చీప్లో క్లోరోఫామ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది లోపల ఉన్న వాళ్ళే వాడిండాలి. టోనీని థామస్ని మళ్ళీ స్టేషన్లోకి పిలిపించి కొట్టి మీరే కదరా దీన్ని వాడారని. నెక్స్ట్ డే కోర్టులో టోనీ థామస్ ఈ కర్చీప్ను వాడి జానకి మీద ఇద్దరు కలిసే అత్యాచారం చేశారని కోర్టులో ప్రూవ్ చేయడానికి వీళ్ళిద్దరిని హాజరుపరుస్తారు. కొంతమందరూ జానకి న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు. టోనీకి థామస్కి శిక్ష పడాలని. సరిగ్గా అప్పుడే అనుకోని విధంగా లాయర్ డేవిడ్ ఈ కేసులో ఎంటర్ అయ్యి నిజానికి యువర్ ఆనర్ జానకి రేప్కి గురైందని అందరూ చెప్తున్నారు, దీనికి కారణం టోనీ థామస్ అని పోలీసులు కూడా చెప్తున్నారు. జానకి రేపే జరగలేదు, ఇదిగో ప్రూఫ్. జానకి ఆ షాప్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి షాప్కి రాలేదు, బేకరీకి. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడండి. 10 గంటలకు అలాగా షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు, కానీ జానకి రాలేదు. దీనికి సంబంధించిన విజువల్స్ని కూడా మీరు చూడండి అని సీసీ కెమెరా ఫుటేజ్ని చూపిస్తే జడ్జి గారు ఇది చూసి నిజమే అని అనుకుంటాడు. అండ్ అంతేకాకుండా డేవిడ్ జడ్జి గారితో ఇప్పుడు
జానకి ప్రెగ్నెంట్గా ఉంది. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా డాక్టర్స్ నాకు ఇచ్చారు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత జానకి అక్కడ కల్చర్కి అలవాటు పడి వాళ్ళ టీఎల్తో రిలేషన్షిప్లో ఉండింది. తను ప్రెగ్నెంట్ అయింది. తన ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. తన ఫోన్లో అబార్షన్ చేయడానికి కావాల్సిన మెడిసిన్స్ సెర్చ్ చేసింది. హిస్టరీని చూడడానికి కావాలంటే చూపిస్తాను. డాక్టర్ గ్రేసీ అనే ఒక ఆమె దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించడానికి కూడా ట్రై చేసింది. కావాలంటే ఆమెను కూడా ఇక్కడ పిలిపిస్తాను, అడగండి అని ఆమెతో కూడా నిజం చెప్పిస్తాడు. తన ప్రెగ్నెంట్ విషయం వాళ్ళ నాన్నకి ఎలాగైనా చెప్పాలని తనకి ఈ విధంగా రేప్ జరిగిందని ఏడుస్తూ వెళ్ళి తను చేసిన తప్పుని దాచిపెట్టడానికి వాళ్ళ నాన్నగారితో ఇలా చెప్పింది. అంతే, అంతకుమించి ఏం జరగలేదు. ఈ అమ్మాయి ఇప్పుడు కోర్టులో నాటకం వేస్తుంది, యాక్ట్ చేస్తుంది. నిజానికి కోర్టు సమయాన్ని వేస్ట్ చేస్తుంది. ఇంకా చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. మీకు నేను సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ని బట్టి జానకి అబద్ధం చెప్తుందని మీకు అర్థమైంది కదా. ఈ కేసుని ఇప్పుడే డిస్మిస్ చేసేయండి అని చెప్తే జడ్జి గారు దీన్ని పరిగణలోకి తీసుకొని జానకి కేసుని డిస్మిస్ చేస్తారు. దాంతో జానకి ఎమోషనల్ అయిపోయి ఇతను చెప్తున్నదంతా అబద్ధమని కింద పడిపోతుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇప్పుడే అసలైన ట్విస్టులు రివీల్ అవుతాయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే జానకి కేసుని కోర్టు డిస్మిస్ చేయడంతో డేవిడ్ మళ్ళీ చర్చ్ ఫాదర్ ప్రాక్టీస్ కేసులోకి వెళ్ళిపోతాడు. నిజానికి డేవిడ్ ఈ కేసులో ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం కూడా ఇదే. ప్రాక్టీస్ కేసుని ఎవరూ పట్టించుకోవట్లేదు, మొత్తం అటెన్షన్ జానకి కేసులోనే ఉంది. సో ఫస్ట్ మనం అది సాల్వ్ చేస్తే తప్ప ఈ కేసుని సాల్వ్ చేయలేమని ఇలా చేసుంటాడు. జానకి ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ప్రెగ్నెంట్గా ఉంది, తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోజు తనను అలా చేసిన వాడి గురించి తలుచుకుంటూ వాడి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాకు ఎప్పుడు న్యాయం దొరుకుతుంది, నన్ను ఎవరు నమ్మట్లేదు, ఇలా జానకి బాధపడుతూ ఉంటే ఇంకోవైపు ఒక కానిస్టేబుల్ ఉంటాడు కదా, జానకి వాళ్ళ నాన్నని తొక్కిస్లాట్లో తోసేసి ఉంటాడు. అతని చావుకి కారణమై ఉంటాడు. డిపార్ట్మెంట్ నుంచే సస్పెండ్ అయిపోయి ఉంటాడు. అతను ఎలాగైనా జానకి నిజంగానే రేప్కి గురైంది, తనకి ఎలాగైనా న్యాయం చేయాలని ప్రూవ్ చేయాలనుకుంటాడు. ఎన్నోసార్లు పాపం అతను జానకితో మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు కోర్టులోకి వచ్చినప్పుడు. కానీ జానకి మాత్రం అతనితో మాట్లాడు. ఇండైరెక్ట్ గా అతనే వాళ్ళ నాన్న చావుకి కారణమయ్యాడని. జానకి ఫ్రెండ్స్ కొంతమంది కానిస్టేబుల్ గురించి చెప్పి పాపం అతను నీకు సారీ చెప్పాలంట, వెళ్ళి అతను కలువాలంటే జానకి కానిస్టేబుల్ని వెళ్ళి కలుస్తుంది. అతను ఫస్ట్ జానకి క్షమాపణ చెప్పి నీకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా నేను న్యాయం తీసుకొస్తాను, క్లియర్గా ఏం జరిగిందో పోలీసులతో నువ్వు చెప్పిందంతా నాతోనూ చెప్పవానంటే జరిగిందంతా జానకి అతనితో కూడా చెప్తుంది. దాంతో అతను ప్రైవేట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు జానకిని అలా చేసిన వాడు వెనకాల నుంచి కర్చీఫ్తో క్లోరోఫామ్ వేసుకుని వచ్చి అటాక్ చేస్తాడు కదా. ఫస్ట్ అతను ఎవరో తెలుసుకోవాలని మొదటగా ఈ టిఎల్ వెంకట్ మీద అనుమానం వచ్చి అతన్ని కలవాలని కానిస్టేబుల్ వెంకట్ని కలవడానికి వెళ్తాడు. వెంకట్తో జానకి అలా జరిగినా కూడా మీరెందుకని జానకి సపోర్టెడ్గా రాలేదు, జానకిని మీరు నిజంగానే ప్రేమిస్తున్నారా అంటే వెంకట్ అవునని చెప్పి నేను యూఎస్ఏ వెళ్తున్నాను, ఈ టైంలో నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని జానకి దూరంగా ఉన్నాను, అంతేగాని జానకి మీద ఇష్టం లేక కాదు, తనని మీరు అందరూ కలిసి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. వెంకట్ చెప్పిన మాటలు కానిస్టేబుల్కి కన్విన్సింగ్గా అనిపించదు. ప్రేమించిన అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా కెరియర్ గురించి ఆలోచిస్తున్నాడంటే వీడు నిజంగానే జానకిని ప్రేమించాడా లేదా నటించాడా అని డౌట్ వచ్చి ఆ రోజు బేకరీ చుట్టూ ఉన్న కెమెరాస్ అన్నిటినీ కలెక్ట్ చేసి సీసీటీవీ ఫుటేజ్ డేటా తీసుకొని చూస్తే ఆ రోజు జానకి తెలియకుండా జానకిని ఫాలో అవుతూ వెంకట్ వచ్చింటాడు బేకరీ దగ్గరికి. సీసీ కెమెరాలో వెంకట్ని చూసిన తర్వాత నాతో అబద్ధం చెప్పాడేంటని మళ్ళీ వెంకట్ని కలవడానికి వెళ్తే వెంకట్ కానిస్టేబుల్ని చూసి పరిగెత్తాడు. దాంతో చేసింగ్ చేసి కానిస్టేబుల్ వెంకట్ని పట్టుకొని జానకి వెంకట్ని చూసిన తర్వాత బాగా అరిచేస్తుంది. నన్ను ఇలా చేసింది నువ్వేనా, నాతో ఎందుకు ఇలా ఆడుకున్నావు, నా జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసావని వెంకట్ని బాగా తిడుతుంది. ఇప్పుడు ఎలాగైనా వెంకట్ గురించి పోలీసులు చెప్పాలని కానిస్టేబుల్ జానకిని తీసుకొని స్టేషన్కి వెళ్తే మొత్తం అందరూ కానిస్టేబుల్ని ఎగతాళి చేశారు. నువ్వు అసలు ట్రైనింగ్లోనే లేదు, సస్పెండ్ అయ్యి ఇంట్లో ఉంటే నీకెందుకురా ఈ పనులని అని అంటారు. అక్కడే లాయర్ డేవిడ్ ఉంటాడు. డేవిడ్కి విషయం అర్థమయ్యి
పోలీసులను కూడా చూడకుండా కొట్టి అన్యాయాన్ని నేను సహించనని జానకి గురించి థింక్ చేస్తాడు. జానకి ఆ రోజు కోర్టులో ఇతను అబద్ధం చెప్తున్నాడని అరుస్తూ ఏడుస్తూ ఉన్న దాంట్లో కొంచెమైనా జెన్యూనిటీ ఉందని ఇప్పుడు రియలైజ్ అయ్యి నేను ఆ రోజు జానకి గురించి ఆలోచించలేదు, మనం ఇంకొక అమ్మాయికి న్యాయం చేయాలని జానకి అన్యాయం చేస్తున్నామేమో అని సీసీటీవీ ఫుటేజ్ని మళ్ళీ డీటెయిలింగ్ కోసం రీవాచ్ చేస్తాడు. అప్పుడే ఇంపార్టెంట్ డీటెయిల్ దొరుకుతుంది. సీసీటీవీ ఫుటేజ్లో బైక్స్ వెళ్తూ ఉంటే బేకరీ ముందు ఒక బైక్ మిర్రర్లో బేకరీ ఓపెన్లో ఉండే విజువల్ కనిపిస్తుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం బేకరీని క్లోజ్ చేసి వెళ్ళిపోయారు టోనీ థామస్ వీళ్ళు, కానీ బేకరీ ఓపెన్లోనే ఉంది. మళ్ళీ జానకి వచ్చే ఛాన్సెస్ ఉంది, జానకి చెప్పింది నిజమేమో అని. ఇప్పుడు ఆ ఫుటేజ్ని బాగా గమనించి మళ్ళీ నా వల్ల ఈ కేసు క్లోజ్ అయిపోయింది, నేనే ఓపెన్ చేస్తానని లాయర్ డేవిడే కోర్టులో జానకి సపోర్టెడ్గా ఈ విషయాన్ని కోర్టు ముందు పెడతాడు. సీసీటీవీ ఫుటేజ్ని జానకి ఈ న్యాయం మాత్రమే సరిపోదు, ఇంకొక న్యాయం కావాలి. ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉంది, ప్రెగ్నెంట్గా ఉన్న జానకి ఈ బిడ్డ వద్దనుకుంటుంది, ఆ బిడ్డని గవర్నమెంటే పెంచాలి, తన ప్రమేయం లేకుండా తనకి నచ్చకుండా పుట్టింది కాబట్టి అని చెప్తాడు. దీంతో ఈ కేసు ఇంకా వైరల్గా మారిపోతుంది. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా మారిపోతుంది ఈ కేసు. ఆ తర్వాత కోర్టులో వెంకట్ని వెంకట్ని విచారిస్తే వెంకట్ ఏం చెప్తాడంటే, కొత్తగా ఎవరైతే ఆఫీస్లో వర్క్ చేయడానికి ఎంప్లాయీ వస్తారో, ముఖ్యంగా గర్ల్స్ అయితే చూడడానికి బాగుంటే వాళ్ళ ఫోన్లో వాళ్ళకే తెలియకుండా ఒక స్పై యాప్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళ ప్రతి మూమెంట్ని తెలుసుకుంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ జానకి ఫ్రెండ్స్ ఫోన్ని తీసుకుని ఈ స్పై యాప్ని ఇన్స్టాల్ చేసి ఉంటాడు. జానకి ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్గా ఉన్న సమయంలో ఆ యాప్ మూలాన వాళ్ళని చూస్తూ ఉంటాడు. అలాగే జానకిని కూడా తన వలలో పడేసుకుని జానకిని ప్రేమించేలా చేస్తుంటాడు. ఆ తర్వాత జానకి ఇలా అవ్వడం, జానకి కోర్టు కేసు అంటూ తిరగడం, ఇదంతా తెలుసుకొని జానకి ఫోన్ ఎలాగైనా తీసుకొని ఆ స్పై యాప్ని డిలీట్ చేయాలని జానకిని ఫాలో అవుతూ ఉంటాడు. నేను అందుకోసమే జానకిని ఫాలో అవుతూ వచ్చానని జరిగిందంతా కోర్టులో చెప్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, జానకి ఆ రోజు బేకరీలో వదిలేసి వచ్చిన ఆ ఫోన్ వల్లనే ఎవరు జానకిని అలా చేశారో తెలిసిపోతుంది. ఇన్ఫాక్ట్ ఆ ఫోన్ వెతుక్కుంటూనే వెంకట్ కూడా వచ్చింటాడు. ఒక క్యాప్ వేసుకొని గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేసి జానకి వైపు చూస్తూ జానకితో ఏం మాట్లాడకుండా వెనకాల నుంచి వచ్చి జానకి మొహాన కర్చీప్ మూసి క్రూరంగా తన మీద అత్యాచారం చేసి బయట వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. అది ఎవరో కాదు, బేకరీలో ఉండే ఒక హిందీ వాడు. అతను ఇప్పుడు జాతరలో ఆడవారు వేషం వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా వెంకటే బయటపడతాడు. ఆ తర్వాత జాతరలో ఆడవాళ్ళలాగా వేషం వేసి డాన్స్ చేస్తున్న అతని దగ్గరికి డేవిడ్ వెళ్ళి అతనితో ఫైట్ చేసి కోర్టులో తీసుకొచ్చి సబ్మిట్ చేస్తాడు. అతను నిజాలన్నీ ఒప్పుకుంటాడు, నేనే ఇలా చేశానని. జానకి తన ప్రమేయం లేకుండా ప్రెగ్నెంట్ అయింది కాబట్టి పుట్టబోయే బిడ్డని ప్రభుత్వమే చూసుకోవాలని కోర్టులో చెప్తే జడ్జిలు ఇందుకు ఒప్పుకోరు. చాలాసేపు డేవిడ్ వాదించి ఫైనల్ గా ఒప్పిస్తాడు. ఒక అమ్మాయి తన అనుమతి లేకుండా ఒక బిడ్డకి తల్లి అవుతుంది, ఇలాంటి ఒక మృగం వల్ల ప్రెగ్నెంట్ అయింది, పుట్టబోయే బిడ్డని మీరే చూసుకోవాలని గట్టిగా వాదించడంతో వాళ్ళు ఒప్పేసుకుంటారు. ఫైనలీ జానకి న్యాయం జరిగింది. వెంకట్కి ఆ బేకరీలో పనిచేసే హిందీ అతనికి శిక్ష విధిస్తారు. ఇద్దరు కలిసి ఇలా ప్లాన్ చేసింటారు. కానిస్టేబుల్ జానకి న్యాయం చేసినందుకు వాళ్ళ నాన్నగారిని తనే చంపానని గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఆ గిల్ట్ కొంచెం పోతుంది ఇప్పుడు. కనీసం ఇప్పటికైనా జానకి ఫేస్ లో చిన్న స్మైల్ వస్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. రైట్ నౌ ఈ మూవీ మలయాళం థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. నేనైతే సబ్ టైటిల్స్తో చూశాను. వీలైనంత వరకు నాకు అర్థమైనట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు తెలుగులో కూడా రావచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.